హలో ఫ్రెండ్స్, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజైతే వెంకటేశ్వర స్వామికి అయితే పిండి దీపాలు వెలిగించాను. ఎవరింట్లో అయితే పిండి దీపాలు వెలిగిస్తారో ఆ ఇంట్లో వెంకటేశ్వర స్వామి అనుగ్రహం అయితే ఖచ్చితంగా ఉంటుంది. నేనైతే నమ్ముతాను, అందుకే మీకు కూడా చెప్తున్నాను. ఈ పిండి దీపాలు ఎలా తయారు చేయాలో అది కూడా చూపిస్తాను. ముందుగా అయితే కొంచెం బియ్యం పిండి, అందులో స్పూన్ బెల్లం వేసాను. కొద్దిగా పాలు వేసుకొని మిగతా అన్ని వాటర్ వేసుకొని ముద్దలాగా చేసుకోండి. ముద్దలాగా చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకుంటే ప్రమిదలు అనేది పలగకుండా ఉంటుంది. ఇది ఒక చిన్న టిప్పు. ఈ పిండి ముద్దను 5 లేక 10 నిమిషాలు అయితే నాననివ్వండి. నానితే పిండి ముద్దలు మంచిగా వచ్చి ప్రమిదలు చాలా చక్కగా వస్తాయి. నానిన పిండిని అయితే ఇలా ప్రమిదల్లాగా చేస్తున్నాను. రాని వాళ్ళ కోసం అయితే ఒక చిన్న బాటిల్ అయితే ఉపయోగిస్తున్నాను. బాటిల్తో ఇలా మధ్యలో ప్రెస్ చేస్తే చాలా చక్కగా వస్తుంది. బాటిల్తో వేయచ్చు, చిన్న క్యాప్ మూతలు కూడా యూజ్ చేయొచ్చు. వాటితో కూడా చాలా చక్కగా వస్తాయి. తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు గంధం బాటిల్, ఒకటి కుంకుమ బాటిల్ అయితే తీసుకొచ్చాను. వీటిలో జువ్వాజీ పౌడర్ కలిపి ఉంది. జువ్వాజీ పౌడర్ ఎందుకు కలుపుతారంటే మనం పిండి దీపాలు వెలిగించేటప్పుడు మంచి వాసన వస్తుంది. అందుకే జువ్వాజీ పౌడర్ లేని వాళ్ళైతే కలుపుకోండి. నాకు ఆల్రెడీ ఆ బాటిల్లో కలిపి ఉంది కాబట్టి నేనైతే మీకు చూపెట్టడం లేదు. ఇలా కుంకుమని కొంచెం వాటర్ వేసి కలిపి పక్కకు పెట్టుకోండి. హెయిర్ బర్డ్తో అయితే ఇలా నామాలు వేస్తున్నాను. కొంతమంది అగ్గిపుల్లతో వేస్తారు, మరి కొంతమంది అయితే పసుపు కొమ్మలు ఉంటాయి కదా, వాటితో కూడా వేస్తారు. నేనైతే ఇలా హెయిర్ బర్డ్తో వేస్తున్నాను. నామాలు చాలా చక్కగా వచ్చాయి. వీటిపైన గంధం బొట్లు పెట్టి వాటిపైన కుంకుమ అయితే పెట్టాను. కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం దేవుడి దగ్గర అయితే దీపాలు వెలిగిస్తాము. నేను మాత్రం 9 దీపాలు అయితే తయారు చేసుకున్నాను. కొంతమంది అయితే 7 దీపాలు తయారు చేసుకుంటారు. మీ ఇష్టం, 7 అయినా చేసుకోవచ్చు, 9 అయినా చేసుకోవచ్చు. నేనైతే 9 అయితే చేసుకున్నాను ఇలా పిండి ప్రమిదలను. చాలామంది అయితే 7 ప్రమిదలు చేసుకుంటారు. మరొక డౌట్ కూడా రావచ్చు, మీరెందుకు 9 చేశారు అని. నేనైతే దేవుడు ముందుగా కనిపించాలి నాకు, అందుకే నేనైతే 9 దీపాలు అయితే చేసుకున్నాను. అంటే ఒక స్టాండ్ ఉంది, స్టాండ్కి సరిపోయే అన్ని దీపాలు అయితే చేసుకున్నాను. అది స్టాండ్ కూడా మీకు చూపిస్తాను ఎలా అలంకరించాను అనేది కూడా. ఇలా తిరుపతి సేవకు వెళ్ళినప్పుడైతే వెంకటేశ్వర స్వామి, అలివేలి మంగ, లక్ష్మీదేవి ఉన్న చిత్రపటాన్ని అయితే తీసుకొచ్చాను. ఎటు తీర్థయాత్రకు వెళ్ళినా ఖచ్చితంగా చిన్నదైనా పెద్దదైనా ఏదో ఒకటి తీసుకొస్తాను. ఎందుకంటే మనకి గుర్తింపు ఉంటుంది కదా అని అయితే ఖచ్చితంగా నేనైతే తీసుకొస్తాను. ఈ చిత్రపటానికి గంధం రాసి దానిపైన కుంకుమ బొట్లు ఇలా పెడుతున్నాను. చాలా సింపుల్గా డెకరేషన్ చేస్తున్నాను. ఎంత అమ్మవారికి అలంకరిస్తే అంత అందంగా కనబడుతుంది. అది మన ఓపిక, మన ఇంట్రెస్ట్. నేనైతే ఇలా సింపుల్గా అయితే అమ్మవారికి కుంకుమ బొట్లు అయితే పెడుతున్నాను. మరోసారి సేవ చేసే అవకాశం ఆ ఏడుకొండల వెంకటరమణ నాకు కలిగియాలని నేనైతే మనస్ఫూర్తిగా అయితే అమ్మవారిని కోరుకుంటున్నాను. ఇలా అమ్మవారికి గంధం బొట్టు పెట్టి, గంధం బొట్టు పైన అయితే ఇలా కుంకుమ అమ్మవారికి అయితే బొట్టు పెట్టాను. తర్వాత వెంకటేశ్వర స్వామికి ఇలా నామాలు ఉన్నాయి కదా, నామాలకి ఇలా లైట్గా గంధం పెడుతున్నాను. చూడండి, గంధం పెట్టిన తర్వాత మధ్యలో కుంకుమ అయితే పెట్టాను. తర్వాత పద్మావతి అమ్మవారికి కూడా గంధం బొట్టు పెట్టి కుంకుమ అయితే పెట్టి ఈ చిత్రపటాన్ని అయితే లైట్గా అలంకరించాను. మనం ఏ పూజ చేసినా మనస్ఫూర్తిగా ఏం కోరుకున్నా ఆ కోరిక అయితే ఖచ్చితంగా నెరవేరుతుంది. ఆ కోరిక నిస్వార్థమై ఉండాలి. అప్పుడు ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి అయితే ఖచ్చితంగా నెరవేరుస్తారు. ఇలా చూడండి, అలంకరించిన తర్వాత వెంకటేశ్వర స్వామి ఇలా పిండి దీపాలు అయితే పెట్టుకున్నాను. చూస్తున్నారు కదా, పిండి దీపాలు ఎంత చక్కగా వెలుగుతున్నాయో. మనం ఏదైనా దీపాలు వెలిగించేటప్పుడు ఏకహారతి కానీ లేదంటే ఊదిబస్సితో కానీ వెలిగించాలి. ఎట్టి పరిస్థితితో అగ్గిపెట్టెతో మాత్రం వెలిగించకూడదు. అందరికీ తెలుసు, కానీ మరోసారి చెప్తున్నాను మన ఛానల్ ద్వారా. దీపాల కాంతుల్లో వెంకటేశ్వర స్వామి, పద్మావతి, లక్ష్మీదేవి
చాలా చక్కగా కనిపిస్తుందా మీకు? దీపాల కాంతుల్లో వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవారు చాలా చక్కగా కనబడుతుంది. మనం ఆ కాంతుల్లో అమ్మవారి దర్శనం చేసుకుంటే చాలా చాలా మంచి జరుగుతుంది. నేనైతే ఈ సిద్ధాంతాన్ని అయితే నమ్ముతాను. ఎప్పుడు దీపాలు వెలిగించిన ఆ దీపాల వెలుగుల్లో అమ్మవారిని అయితే చూస్తాను. అలా చూస్తే నా మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది. అందుకే మీతో అయితే షేర్ చేస్తున్నాను. చూసారా, 9 దీపాలు అయితే కనిపిస్తున్నాయి. దేవుడికి నైవేద్యంగా మామిడి పండ్లు అయితే పెట్టాను. ఈ పిండి దీపాల్లో వెంకటేశ్వర స్వామి ఎలా కనిపిస్తున్నాడో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.